రెండు రాష్ట్రాలకు సంబంధించిన ఫలితాలు వెలువడుతున్నాయి. అయితే హర్యానాలో పోటీ హోరాహోరీగా కొనసాగుతోంది. హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ బీజేపీ మధ్య పోటీ నెలకొంది. మొదట్లో హర్యానా ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ హవా కనిపించినప్పటికీ కూడా ఫలితాలు వస్తున్న కొద్దీ ట్రెండ్ మారుతోంది. కాంగ్రెస్ కు బీజేపీ గట్టి పోటీ ఇస్తోంది. మరోపక్క జమ్మూ కాశ్మీర్ లో కాంగ్రెస్ కూటమి ఆధిక్యంలో దూసుకుపోతున్న పరిస్థితి. హర్యానా సీఎం నయాబ్ సైని, డిప్యూటీ సీఎం దుష్యంత్ చౌతాలా ట్రెండ్స్ లో వెనుకబడ్డారు. ఇక ప్రధానంగా కొన్ని ప్రాంతాల్లో కొన్ని జిల్లాల్లో వస్తున్న ఫలితాల ప్రకారం బీజేపీ అటు జమ్మూ కాశ్మీర్ లో ప్రధానంగా వెనకంజలో ఉన్నట్టే కనిపిస్తోంది. హంద్వారాలో సజాద్ గనీలో పీడీపీ ముందంజలో కనిపిస్తోంది. మొత్తంగా చూస్తే జమ్మూ కాశ్మీర్ లో బీజేపీ 23, కాంగ్రెస్ 53, హర్యానాలో బీజేపీ 45, కాంగ్రెస్ 40 ఇక్కడ పోటాపోటీగా మనకు కనిపిస్తున్న పరిస్థితి. మొత్తంగా హర్యానాలో మాత్రం ట్రెండ్స్ మారుతున్న కొద్దీ పోటీ కనిపిస్తోంది. జమ్మూ కాశ్మీర్ లో స్పష్టమైన ఆధిక్యంతో మ్యాజిక్ ఫిగర్ దాటి మరీ కాంగ్రెస్ స్పష్టంగా దూసుకుపోతున్న పరిస్థితి. ఇక మరిన్ని వివరాలు న్యూస్ రూమ్ నుంచి ఇన్పుట్ రైటర్ శ్రీహరి అందిస్తారు. శ్రీహరి, విజయచంద్రిక, ప్రస్తుతం రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎన్నికల ఫలితాలు వస్తున్నాయి. క్రమంగా మనం చూస్తున్నాం. ఇక్కడ చాలా స్పష్టంగా ఇప్పటి వరకు కూడా రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ వారితో అనుబంధంగా పోటీ చేసినటువంటి పార్టీలు ముందంజలో కనిపించాయి. అయితే హర్యానాలో మాత్రం పరిస్థితి క్రమంగా మారుతోంది. భారతీయ జనతా పార్టీ మళ్ళీ ఇక్కడ కొంత లీడ్ కూడా కనబరుస్తోంది. ఇక జమ్మూ కాశ్మీర్ విషయంలో చాలా క్లియర్ గా ఉంది. కాంగ్రెస్ కావచ్చు, నేషనల్ కాన్ఫరెన్స్ వీళ్ళు సంయుక్తంగా అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. సో అక్కడ అవసరమైనటువంటి మ్యాజిక్ ఫిగర్ కూడా దాటారు. సో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలు జమ్మూ కాశ్మీర్ లో ఉన్నటువంటి పరిస్థితి. దీంతో పాటుగా ఇక్కడ మరో 4 కూడా లెఫ్టినెంట్ గవర్నర్ నియమించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి 48 స్థానాలు ఖచ్చితంగా గెలవాల్సినటువంటి పరిస్థితి ఉంటేనే ఇటు కాంగ్రెస్ కావచ్చు లేదా వారి కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. సో కాబట్టి ఆ నెంబర్ అయితే మాత్రం చేరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది ఇప్పటి వరకు వస్తున్న ఫలితాలు చూస్తే. ఇక హర్యానా విషయంలో ఇక్కడ మొదటి నుంచి కూడా భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ ఇద్దరు కూడా చాలా ధీమాను కనబరిచారు. హ్యాట్రిక్ విజయం కోసం భారతీయ జనతా పార్టీ పావులు కదిపింది. అయితే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఎలా అయినా కూడా ఈసారి గెలవాలనేటువంటి లక్ష్యంతో వ్యూహాత్మకంగా అడుగులు వేశారు. అయితే తొలుత వచ్చినటువంటి ట్రెండ్ ప్రకారం చూస్తే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ చాలా స్పష్టంగా చాలా నియోజకవర్గాల్లో దాదాపుగా 50 స్థానాలకు పైగా కూడా లీడ్ చూపింది. అయితే క్రమంగా వస్తున్నటువంటి ట్రెండ్ ప్రకారం చూస్తే నువ్వా నేనా అన్నట్లుగానే ఇక్కడ పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తోంది. 1-2 స్థానాల్లో అటు భారతీయ జనతా పార్టీ, ఇంకోవైపు కాంగ్రెస్ మొగ్గు చూపుతున్నప్పటికీ ఫైనల్ గా ఇక్కడ ఫలితం ఎలా ఉండబోతోంది అనేది అయితే మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా మారబోతోంది. దీంతో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా అలర్ట్ అయింది. ముఖ్య నేతలను కూడా ప్రస్తుతం ఇక్కడికి పంపుతోంది పరిశీలకులుగా ఎప్పటికప్పుడు కూడా పరిస్థితిని పర్యవేక్షించేదానికి. సో మొత్తానికి దేశవ్యాప్తంగా కూడా చాలా ఆసక్తిని చూపాయి. అటు జమ్మూ కాశ్మీర్ లో ఎలక్షన్ కావచ్చు, అలానే హర్యానా కూడా ఇక్కడ ఏ రకంగా ఉండబోతున్నాయి. ఎందుకంటే రాబోయేటువంటి రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎన్నికల ఫలితాలపైన కూడా వీటి ప్రభావం ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ ఎన్నికల సంబంధించినటువంటి దాన్ని ఆసక్తిగా కూడా దేశ ప్రజలు ఎదురు చూస్తున్నారు. సో ఫలితాలకు సంబంధించి కూడా మనతో విశ్లేషించేదానికి మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ కూడా మనతో లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. కృష్ణ, చెప్పండి. సో మనం హర్యానా అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తోంది. హర్యానాలో కూడా మనం చూస్తే మొత్తం ఇక్కడ జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఓటర్లు కూడా చాలా విరివిగా తమ యొక్క ఓటు హక్కు వినియోగించుకున్నారు. 67% కూడా ఈసారి ఖచ్చితంగా ఇక్కడ హ్యాట్రిక్ కోసం బీజేపీ ప్రయత్నం చేసింది. కాంగ్రెస్ ఎలా అయినా అధికారంలోకి రావాలని చూసింది. ట్రెండ్ కావచ్చు లేదా మనకు ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా కాంగ్రెస్ వైపే మొగ్గు చూపాయి. ప్రస్తుతం మాత్రం చాలా టైట్ గా పరిస్థితి కనిపిస్తోంది. ఏంటి అసలు ప్రస్తుతం హర్యానా